హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ టాపిక్ ఇది ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ ఉందండి. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్గా ఒక ఆల్రెడీ చూసారు. అందులో మనం టోటల్గా ఒక టాపిక్ మాత్రమే కంప్లీట్ చేసామండి, మ్యాటర్ అండి. సో ఇప్పుడు మీకు ఎన్సీఆర్టీస్లోంచి లాస్ట్ టాపిక్ అండి, ఇది కెమిస్ట్రీ రిలేటెడ్గా. సో ఇది అయిపోయాక మీకు 10th ఫిజిక్స్ ఆర్ 9th బయాలజీ, నేను మేబీ 10th ఫిజిక్స్ అండ్ 10th కెమిస్ట్రీ అయిపోయాక బయాలజీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో నెక్స్ట్ మీకు 10th ఫిజిక్స్ అండ్ 10th కెమిస్ట్రీ ఒక్కొక్క చాప్టర్ స్టార్ట్ చేస్తుంటాను. ఆ నెక్స్ట్ మీకు ఈ రెండు కంప్లీట్ అయ్యాక బయాలజీ స్టార్ట్ చేస్తాను. సో మనకి ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో చూసుకుంటే ఇది మనకి లాస్ట్ టాపిక్ అండి, 4th లెసన్ ఇది ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ నుంచి. సో ఇందులో మనం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆటమ్, అందులో మనం థామ్సన్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ వరకు నేర్చుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా ఇవి కూడా 3 క్లాసెస్లో అయిపోతాయండి. సో ఇవన్నీ మనకి ఉండే టాపిక్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆటంలోనే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఆటంలో మనకి చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఎలా ఎగ్జిస్టెన్స్ అవుతున్నాయి. సో సపోజ్ చూడండి 1895 ఆ టైంలో మనకి ఇది చాలా ప్రాక్టికల్గా తెలిసింది. సపోజ్ మనం ప్లాస్టిక్ కోమ్ని తీసుకొని మన హెయిర్కి బాగా రబ్ చేసి అక్కడ మీరు పేపర్ పీసెస్ని స్మాల్గా కట్ చేసి పెడితే అది మీకు అట్రాక్ట్ అవుతుంది. అది మీరు చిన్నప్పటి నుండి ఆల్రెడీ నేర్చుకుని ఉంటున్నారు, తెలుసు మీకు. అండ్ ఇంకో సేమ్ థింగ్ ఏంటంటే బెలూన్ని అలానే మన హెయిర్కి బాగా రబ్ చేసేసి మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అది కూడా అట్రాక్ట్ అవుతుంది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఎందుకు ఇలా అవుతుంది? నార్మల్గా ఇది అట్రాక్టివ్ పవర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం 2 తీసుకున్న మ్యాగ్నెట్స్, ఇక్కడ సౌత్ నార్త్, ఇక్కడ నార్త్ సౌత్ అయితే ఈ రెండు ఒకటి టైప్ ఆఫ్ పోల్స్ కాబట్టి అక్కడ మీకు రిపల్షన్ జరుగుతుందని. అలా కాకుండా ఇక్కడ మీకు సౌత్ నార్త్, అలానే ఇక్కడ మీకు సౌత్ నార్త్, ఇలా మీకు ఆపోజిట్ పోల్స్ ఉంటే అట్రాక్ట్ అవుతుంది తెలుసు. కానీ ఇది మ్యాగ్నెటిజం సంబంధించిన కాన్సెప్ట్. కానీ ఇక్కడ పేపర్ని వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఎందుకు అలా అట్రాక్ట్ చేస్తుంది అంటే 1895 ముందు మీకు ఆటమ్స్ అనేది వాళ్ళకి తెలుసు అండి. ఆటమ్స్ అనేవి చాలా స్మాలెస్ట్ అని వాళ్ళకి తెలుసు. సో 1895 ముందు వాళ్ళకి చార్జెస్ అనే కాన్సెప్ట్ మీద ఒక ఐడియా ఉండేది. సో ఈ చార్జెస్ అనేవి ఎన్ని టైప్స్ అంటే మీకు 2 టైప్స్. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ చార్జెస్ అండ్ సెకండ్ థింగ్ నెగిటివ్ చార్జెస్ అండి. ఇప్పుడు బెలూన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీకు బెలూన్ గురించి చెప్తున్నా, వాల్ గురించి చెప్తున్నా. సో బెలూన్స్ అనేవి మనం బాగా రబ్ చేసినప్పుడు వాళ్ళకి అవి అట్రాక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మీకు బెలూన్ అనేది ఏ పార్టికల్స్ అంటే చార్జ్డ్ పార్టికల్స్, అండ్ వాల్ అనేది అన్చార్జ్డ్ పార్టికల్ అంటుంది. సో ఈ రెండు మీకు ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ప్లాస్టిక్ కోమ్ తీసుకున్నా కూడా అంటే ప్లాస్టిక్ కోమ్ అనేది కూడా మీకు చార్జ్డ్ పార్టికల్, అండ్ అక్కడ పేపర్ పీసెస్ కదా అట్రాక్ట్ అవుతుంది. సో పేపర్ పీసెస్ అనేది అక్కడ అన్చార్జ్డ్ పార్టికల్, అక్కడ కూడా రెండు అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇదంతా ఏంటి అంటే చార్జెస్ ఆడుతున్న ఒక గేమ్ అనమాట అదంతా. అయితే ఈ బెలూన్ పైన మీకు ఎలా చార్జెస్ వచ్చాయి? బెలూన్ అనేది చార్జ్డ్ అని చెప్తున్నాను, వాల్ అనేది అన్చార్జ్ అని చెప్తున్నాను, ఆ రెండు అట్రాక్ట్ అని చెప్తున్నాను. అలానే ప్లాస్టిక్ కోమ్ చార్జ్ అని చెప్తున్నా, పేపర్ పీసెస్ అన్చార్జ్ అని చెప్తున్నా, ఆ రెండు అట్రాక్ట్ అవుతున్నాయని చెప్తున్నా. అయితే ఈ బెలూన్స్ పైన ప్లాస్టిక్ కోమ్ పైన మీకు చార్జ్డ్ పార్టికల్స్ అసలు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు ప్లాస్టిక్ కోమ్ తీసుకున్నాం, సపోజ్ కోమ్నే తీసుకున్నామండి. కోమ్ అనేది ఏంటి? అదొక మ్యాటర్ కదా. మ్యాటర్ యొక్క ఫీచర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సో కోమ్ అనేది తీసుకుంటే అదొక మ్యాటర్ అవుతుంది. మ్యాటర్లో మీకు ఏముంటుందని తెలుసు? ఒక ఆటమ్స్ ఉంటాయి కదండి. సో ఈ ఆటమ్స్ లోపల మీకు ఏముంటాయంటే చార్జెస్ అనేవి ఉంటాయండి. ఆటమ్స్ ఇన్సైడ్ ఏముంటాయంటే చార్జెస్ అనేవి వస్తాయి. అసలు ఆటమ్స్ లోపలకి చార్జెస్ ఎలా వస్తాయంటే ఆటమ్స్ లోపల ఏ పార్టికల్స్ ఉంటాయంటే చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి వాటిపైన పాజిటివ్ చార్జెస్ రావచ్చు, నెగిటివ్ చార్జెస్ రావచ్చు. సో మీకు ఆటమ్స్ లోపల చార్జ్డ్ పార్టికల్స్ ఉండడం వల్ల మీకు ఆటమ్స్కి చార్జెస్ వస్తాయి. దానివల్ల మీకు అక్కడ బెలూన్ అనేది ఒక మ్యాటర్ కాబట్టి మ్యాటర్లో ఆటమ్స్ ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ కోమ్కి కానీ అలానే బెలూన్ కానీ మీకు అక్కడ చార్జెస్ అనేవి వస్తాయండి. సో ఇప్పుడు మ్యాటర్లో మీకు ఏం తెలుసుకున్నాను? మీరు ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మీకు ప్రోటాన్స్ ఉంటాయి, ఆ రెండు ప్రెజెంట్ అయి ఉంటాయి కదండి. ఇనీషియల్గా మీకు ఏమవుతాయి? మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. ఇనీషియల్గా మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు బెలూన్ అనేది కూడా ఒక ఆటమ్ కదండి. సో ఈ బెలూన్స్ అనే ఆటమ్స్ లోపల మీకు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్స్ కూడా అనే ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మన హెయిర్లో కూడా అంతే కదండి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు బెలూన్స్లో కానీ హెయిర్లో కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇనీషియల్గా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ ఉంటాయి. కానీ ఇప్పుడు సపోజ్లో మీకు ఏంటి, ఇప్పుడు మన హెయిర్ ఉంది. ఇక్కడ మన హెయిర్కి మనం బెలూన్ బాగా రబ్ చేస్తున్నాం. రబ్ చేసేటప్పుడు ఈ హెయిర్ నుండి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి బెలూన్స్ వైపు వెళ్తున్నాయండి. ఓకేనమ్మా, హెయిర్లో నుండి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి బెలూన్స్ వైపు వెళ్తున్నాయి. అలా వెళ్ళి అక్కడ బెలూన్ అనేది మీకు అక్కడ ఏమవుతుందంటే అది నెగిటివ్లీ చార్జ్డ్ అవుతుంది. సో అలా నెగిటివ్లీ చార్జ్డ్ అయినప్పుడు ఇక్కడ మీరు వాళ్ళ దగ్గర చూడండి క్లియర్గా వేస్తుంది. ఇక్కడ మన హెయిర్ అనుకోండి, నాకు డయాగ్రామ్స్ బాగా రావు. సో ఇక్కడ మన హెయిర్ ఉంది. హెయిర్ని మన బెలూన్ని హెయిర్తో బాగా రబ్ చేసేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు హెయిర్లో మీకు ఏముంటాయి? హెయిర్ అనేది ఒక మ్యాటర్ అంటే ఆటం లోపల మీకు ఏముంటాయి?
ప్రోటాన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇనీషియల్గా రెండు ఈక్వల్, కాకపోతే మీకు హెయిర్ బెలూన్ రబ్ చేసేటప్పుడు ఈ హెయిర్లో నుంచి ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మీకు బెలూన్ లోపలికి వెళ్తున్నాయి. సో అలా ఎలక్ట్రాన్స్ మాత్రమే వెళ్తున్నాయి, అది ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటి అంటే ఇక్కడ మనం వాల్ దగ్గర తెచ్చామండి, దీన్ని వాల్ దగ్గర తెచ్చేటప్పుడు మీకు ఈ వాల్కి చివరిలో మీకు ఏముంటాయంటే ఓన్లీ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు బెలూన్ ఆల్రెడీ నెగిటివ్ అయింది, ఇక్కడ పాజిటివ్ ఉన్నాయి, కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతున్నాయి. కానీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎందుకు వస్తున్నాయి, హెయిర్లో మీకు ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, సో కదండి. కానీ మనకి ఎలక్ట్రాన్స్ మాత్రం ఎందుకు వస్తున్నాయి అనేది మీకు డిస్కవర్ ఆఫ్ ఎలక్ట్రాన్లో వస్తుంది. సో ఇది మీకు జస్ట్ ఇంట్రొడక్షన్. ఓకే అండి. సో చార్జ్డ్ పార్టికల్స్ కోసం జస్ట్ ఇంట్రొడక్షన్, ఇదంతా నేను మీకు చెప్పిందే చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిస్కవర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండి. ఇందులో మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్లీ చూడండి, అబ్జర్వ్ చేయండి. మీరు జస్ట్ డయాగ్రామ్ మీకు ఇది చెప్తేనే మీకు అది అర్థమవుతుందండి. నార్మల్గా మనకి ఎక్స్పెరిమెంట్ ఏం అవసరం లేదు, బట్ గుడ్డిగా నేర్చుకునే కన్నా కంటెంట్ నేర్చుకోవడం బెటర్ కదండి. సో ఇది ఏంటంటే ఒక డిశ్చార్జ్ ట్యూబ్ అమ్మ. ఈ డిశ్చార్జ్ ట్యూబ్ అనేది మనకి దేంతో తయారు ఉంటుందంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్తో తయారు ఉంటుంది. సో ఇది మనకి 1897 ఆ టైంలో ఇది మనకి చాలా బాగా ఫేమస్ అయింది. ఇంతకీ డిస్కవర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే జేజే థామ్సన్ అండి. ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే జేజే థామ్సన్. సో ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంకో నేమ్తో కూడా పిలుస్తారు. సో జేజే థామ్సన్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ని ఏమంటారంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్. జేజే థామ్సన్ దేని కనుక్కున్నారంటే ఎలక్ట్రాన్ డిస్కవర్ చేశారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ నేమ్ ఏంటి అంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అండి. ఇందులో మనం ఏం తీసుకున్నాం అంటే ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం. ఇది దేంతో తయారై ఉంటుందంటే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్తో తయారై ఉంటుంది. దీనికి బోత్ ఎండ్స్లో ఏముంటుందంటే ఒక మెటల్ ప్లేట్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ ఒక మెటల్ ప్లేట్ ఉంటుంది, ఇక్కడ ఒక మెటల్ ప్లేట్ ఉంటుంది. సో ఈ మెటల్ ప్లేట్స్ రెండింటికి ఏం చేసామంటే ఇక్కడ ఏంటంటే ఒక బ్యాటరీ అండి. బ్యాటరీ అంటే మన ఇళ్లలో వాడే టార్చ్ లైట్లో వాడే బ్యాటరీస్ అలాంటివి కాదు, హై వోల్టేజ్ బ్యాటరీ. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే అది మనకి 10,000 voltsని ప్రొవైడ్ చేస్తుంది. సో అంత హై రేంజ్, అంత హై వోల్టేజ్ ఉన్న బ్యాటరీకి మనం కనెక్ట్ చేస్తామండి. సో ఇక్కడ మీకు డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం, అది మీకు ట్రాన్స్పరెంట్ గ్లాస్తో తయారుంటుంది. ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో మీకు బోత్ ఎండ్స్లోని 2 మెటల్ ప్లేట్స్ తీసుకున్నాం. ఆ 2 మెటల్ ప్లేట్స్కి ఏం చేసామంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామండి, ఒక వైర్తోని. ఓకేనామా. సో ఇక్కడ మీకు బ్యాటరీకి ఒక వైర్తో కనెక్ట్ చేసాం. దీన్నేమో నెగిటివ్ టెర్మినల్ కలిపాము, ఇటు సైడ్ ఉన్న వైర్నేమో పాజిటివ్ టెర్మినల్ కలిపాము. సో ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ కలిపినప్పుడు ఈ ప్లేట్నప్పుడు ఏమంటామంటే మనం క్యాథోడ్ అంటాము. పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ మనం పాజిటివ్ కలిపాం కదమ్మా, దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మీకు లెటర్స్ మిస్ అయ్యండి, దాన్ని మనం ఏమంటామంటే యానోడ్ అంటాం. ఓకేనా. సో నెగిటివ్ కలిపినప్పుడు క్యాథోడ్ అంటాము, పాజిటివ్ కలిపినప్పుడు యానోడ్ అంటాం. ఓకేనండి. సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది, హై రేంజ్లో ఉంటుంది. అది ఎంత అంటే 10,000 volts అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిశ్చార్జ్ లోపల మనం ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా, మెటల్ ప్లేట్స్కి మనం సీల్ చేసి ఉంచుతాము, ఓపెన్ పెట్టాము. సీల్ ఎందుకు చేస్తామంటే మీకు ఈ లోపల ఆల్రెడీ మనం ఏదైనా గ్యాస్ని తీసుకుంటా ఎయిర్ ఉంటుంది, ఆల్రెడీ ఇందులో కొంత గ్యాస్ అండ్ ఎయిర్ ఉంటాయమ్మా. ఇవి మనకి బయటికి వెళ్ళకుండా మనం ఆ సీల్ని మనం క్లోజ్ చేసి ఉంచుతాం. అండ్ ఇక్కడ మీకు ఏముందంటే దీన్ని వాక్యూమ్ పంప్ అంటామమ్మా. ఈ వాక్యూమ్ పంప్ని కూడా మనం క్లోజ్ చేసి పెడతాం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వాక్యూమ్ పంప్ అంటే ఈ లోపల మనం వాక్యూమ్ పంప్ని ఎప్పుడు తీస్తామంటే ఈ వాక్యూమ్ పంపు నుండి ఏం చేస్తామంటే ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లోపల ఉన్న ఎయిర్ని, గ్యాస్ని మనం బయటికి తెస్తాం. తెచ్చేటప్పుడు ఎందుకు తెస్తామంటే దీనిలో మనం ప్రెజర్ని చేంజ్ చేయడానికి. ఓకేనా. ఇక్కడ మీరు వాక్యూమ్ పంప్ని లూజ్ చేసామనుకోండి, ఈ ప్రెజర్ అనేది మీకు బయటికి వెళ్ళి లోపల ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ వాక్యూమ్ పంప్ అనేది మీకు అందుకు యూజ్ అవుతుంది. ఇంతవరకు ఓకే కదండి. ఇప్పుడు ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లోపల నేను ఏం తీసుకున్నా అంటే ఏదైనా గ్యాస్ తీసుకోవచ్చు. నేనైతే హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాను. సో హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాం. హైడ్రోజన్ అంటే మనకి అక్కడ ఏముంటాయి, హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటాయి కదండి. అండ్ ఇక్కడ మీకు ఇంతవరకు అర్థమైంది కదమ్మా. సో క్యాథోడ్ ఏంటి, యానోడ్ ఏంటి అర్థమైంది కదండి. ఈ వైర్ని మనం నెగిటివ్ టెర్మినల్ కలిపితే అది క్యాథోడ్ అంటాం, పాజిటివ్ టెర్మినల్ కలిపితే యానోడ్ అంటాం. సో నెగిటివ్ టెర్మినల్ కలిపినప్పుడు అక్కడ ఏ పార్టికల్స్ ఉంటాయంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. అండ్ పాజిటివ్ టెర్మినల్ కలిపినప్పుడు అప్పుడు దాన్ని యానోడ్ అంటామో, అక్కడ మీకు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. సో నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఇటు ఉన్నాయి అంటే ఇవి మీకు పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇటు యానోడ్ వైపు మీకు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి అవి దేన్ని అట్రాక్ట్ చేస్తాయంటే నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇదంతా మీకు ఐడియా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు వోల్టేజ్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందని చెప్పాను, 10,000 volts అని చెప్పాను. అండ్ ఇక్కడ మీకు ప్రెజర్ ఎంత ఉంటుందంటే డిశ్చార్జ్ ట్యూబ్ లోపల 1 mmHg. mmHg అనేది మీకు ప్రెజర్కి ఒక యూనిట్ అమ్మ. సో నార్మల్గా మన చుట్టూ ఎంత ఉంటుందంటే ప్రెజర్ 760 mmHg ఉంటుందండి. మన చుట్టూ ఉండే ప్రెజర్ 760 mmHg ఉంటుంది. కానీ మనం ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లోపల ఎంత తీసుకుంటున్నామంటే 1 mmHg తీసుకుంటున్నాం. ఓకేనా.
అండ్ ఈ ప్రెజర్ అనేది మీకు 10,000 వోల్ట్స్పై ఏం చేస్తుందంటే కరెంట్ ఫ్లో అయ్యేలా చేస్తుందండి. అండ్ ఇక్కడ మీకు వాక్యూమ్ పంప్ అనేది ఉంది కదా, దాన్ని లూజ్ చేస్తే మీకు ఏమవుతుందో చెప్పాను ఆల్రెడీ. అక్కడ ఎయిర్ కానీ గ్యాస్ కానీ ఏముంటే అది బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ప్రెజర్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అప్పుడు మీకు ప్రెజర్ ఏమవుతుంది, ముందు మీకు ఎంత ప్రెజర్ ఉందంటే 1 mmHg అని చెప్పాను మీకు ఇందాక. అండ్ ఇప్పుడు మీకు ప్రెజర్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు మీకు ప్రెజర్ ఎంత ఉంటుందంటే 10⁻³ mmHg అనేది ఉంటుందమ్మా. ఓకేనా, 10⁻³ mmHg అనేది ఉంటుంది. అక్కడ మన హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి ఆ గ్యాస్కి అక్కడ మనకి 10⁻³ mmHg అనే ప్రెజర్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఏంటి అంటే ఇక్కడ ఒక మీకు రేస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ రేస్ అనేవి మీకు క్యాథోడ్ నుండి యానోడ్ వైపు వెళ్తున్నాయి. కానీ అవి మనకి ఇన్విజిబుల్. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది ఎవరు, జేజే థామ్సన్. కానీ ఆయనకి ఎలా విజిబుల్ అయింది, ఆయన కూడా ఒక మనిషే కదా, ఆయన ఎలా అసలు అబ్జర్వ్ చేశారు ఇన్విజిబుల్ అని చెప్పేటప్పుడు అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ యానోడ్ ఉంది కదా, మీ యానోడ్ దగ్గర మీకు ఏముంటుందంటే ఒక జింక్ సల్ఫేట్తో కోటింగ్ అనేది తయారై ఉంటుంది. సో జింక్ సల్ఫేట్ ఒక ఫీచర్ ఏంటి అంటే ఏదైనా ఒక రే కానీ ఏదైనా అక్కడ మీకు అది దాన్ని స్ట్రైక్ చేసేటప్పుడు అది ఏమవుతుందంటే ఆ జింక్ సల్ఫేట్ అనేది అక్కడ మీకు గ్రీనిష్ ఎల్లో కలర్లో అక్కడ మీకు గ్లో అవుతుందండి. సో అలా గ్లో అయినప్పుడు జేజే థామ్సన్కి అర్థమైంది, ఓకే ఇక్కడ నుండి రే వస్తుంది అని అర్థమైందండి. సో ఇక్కడ నుండి మీకు రేస్ వస్తున్నాయి. ఏ రేస్ వస్తున్నాయమ్మా, క్యాథోడ్ నుండి వస్తున్నాయి కదండి. క్యాథోడ్ నుండి వస్తున్నాయంటే క్యాథోడ్ రేస్. సో ఈ క్యాథోడ్ రేస్ అని ఏమవుతున్నాయంటే ఈ యానోడ్ ఇక్కడ మెటల్ ప్లేట్ మీద అక్కడ మీకు పెనిట్రేట్ అంటే లోపలికి వెళ్ళిపోయి అక్కడ మీకు ఏమవుతుందంటే దాని మీద జింక్ సల్ఫేట్ కోటింగ్ ఉండడం వల్ల అక్కడ మీకు గ్రీనిష్ ఎల్లో కలర్లో అక్కడ గ్లో అవ్వడం చూసి జేజే థామ్సన్ ఇక్కడ నుండి ఓకే రే వస్తుందని ఆయనకు అర్థమైంది. సో నేను మీకు ఇక్కడ క్యాథోడ్ రేస్ అని చెప్తున్నాను, అవి క్యాథోడ్ రేస్ కావండి. యాక్చువల్గా క్యాథోడ్ నుండి వచ్చేకట క్యాథోడ్ రేస్ అని అనుకుంటాం, కానీ క్యాథోడ్ రేస్ కావు. అవి ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇక్కడ నుండి మీకు ఏమవుతున్నాయంటే ఇదంతా ఏంటమ్మా నెగిటివ్ కదా, క్యాథోడ్ సైడ్ ఉన్నవంతా నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటే అక్కడ ఏమవుతాయి, ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏమవుతాయంటే ఈ యానోడ్ వైపు ఎందుకంటే యానోడ్ వైపు వస్తున్నాయి. యానోడ్ అనేది మనకి ఏంటి, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి, పాజిటివ్ ఎటు ఉందో అటువైపు అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి యానోడ్ వైపు అట్రాక్ట్ అయ్యి అక్కడ మనకి ఆ రే అనేది స్ట్రైక్ అయ్యి దాని మీద జింక్ సల్ఫేట్ కోటింగ్ ఉండడం వల్ల అక్కడ గ్లో అవుతుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ చూసే ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. అయితే ఎలక్ట్రాన్స్ మనకి ఎక్కడి నుండి వచ్చాయి, ఇప్పుడు మనం హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాం కదా, హైడ్రోజన్లో గ్యాస్లో మనకి ఏముంటాయి, ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ నుండి మనకి ఏమొస్తాయి, ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. అయితే మనం డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం కదా, ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లోపల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అసలు కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే మీకు హైడ్రోజన్ గ్యాస్ మనం తీసుకున్నాం కదా, హైడ్రోజన్ గ్యాస్లో ఏముంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏం సప్లై చేస్తున్నాం, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ మనం ఆల్రెడీ హై వోల్టేజ్ బ్యాటరీని పెట్టాం కదండి. సో మీకు అక్కడ వోల్టేజ్ అనేది సప్లై చేస్తున్నాం. వోల్టేజ్ అనేది సప్లై చేసేటప్పుడు ఈ లోపల మనకి ఏమున్నాయి, హైడ్రోజన్ గ్యాస్ ఉంది కదా, ఇక్కడ మనం హై వోల్టేజ్ని ఎప్పుడైతే సప్లై చేసామో ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ మధ్యలో మీకు అక్కడ ఏమవుతుందంటే ఆటమ్స్ మధ్యలో మీకు అక్కడ ఆటమ్స్ మాలిక్యూల్స్ మధ్యలో మీకు అక్కడ ఏమవుతుందంటే కొలిజన్ జరుగుతుందండి. కొలిజన్ జరిగేటప్పుడు వీటి నుండి మీకు ఏమవుతాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అయితే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నాయంటే మీకు యానోడ్ వైపు వెళ్తున్నాయండి. ఓకేనా. సో ఇందాక మేము ఆల్రెడీ చూసాం, మనం బెలూన్ మ్యాటర్లో చూసాము అండ్ హెయిర్ మ్యాటర్లో కూడా చూసాం. హెయిర్ని రబ్ చేసేటప్పుడు ఆ హెయిర్ నుండి మీకు ఎలక్ట్రాన్స్ వస్తున్నాయని చెప్పాను. సో ఎందుకు ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మనకి హైడ్రోజన్ ఆటం తీసుకున్నాం. ఈ హైడ్రోజన్ ఆటంలో మనకి ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి అండ్ ఇంకా సో ఉంటాయి కదమ్మా. సో మనకి ఓన్లీ అక్కడ మనకి హైడ్రోజన్ అంటే మనకి ప్రోటాన్స్ ఎందుకు రావట్లేదు, ఇందాక మీరు హెయిర్ నుండి అక్కడ మనం రబ్ చేసేటప్పుడు ఈ హెయిర్లో నుంచి ఎలక్ట్రాన్స్ మాత్రమే బెలూన్స్ వెళ్ళాయి, ఎందుకు మీకు అక్కడ ప్రోటాన్స్ వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు ఒక స్మాల్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు మనం ఆటం తీసుకున్న ఆటం లోపల మనకి సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల మీకు ఏముంటుంది, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ న్యూక్లియస్ ఉంది కదా, న్యూక్లియస్ చుట్టూ మనకి ఎనర్జీ షెల్స్ అనేవి ఉంటాయి, దాని చుట్టూ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది దగ్గరగా ఉన్న షెల్ కదమ్మా న్యూక్లియస్కి. సో ఇప్పుడు మనకి దగ్గరగా అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య రిలేషన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ పై న్యూక్లియస్కి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ ఎర్త్ పైన ఉన్నాము, కొంత అంటే మనకి ఆల్రెడీ లోపల మనకి కొన్ని లేయర్స్ ఉంటాయి కదా, అట్మాస్ఫియర్ లేయర్స్ అనేవి ఉంటాయి కదా. ఒక్కొక్క లేయర్ దాటిన కొద్దీ మనకి అక్కడ ఎర్త్ యొక్క గ్రావిటీ పవర్ అనేది, ఎర్త్ యొక్క అట్రాక్టివ్ పవర్ అనేది తగ్గిపోతుంది. అందుకే మనం స్పేస్లోకి వెళ్ళినా సరే మనం కిందకి పడలేకపోతున్నాం. సో అంటే మనకి ఎర్త్ నుండి కొంత డిస్టెన్స్ దూరం వెళ్ళిపోయేటప్పుడు ఎర్త్కి మనకి మధ్య అక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి కూడా అంతేనండి. సో న్యూక్లియస్ అనేది ఎర్త్ అనుకోండి, ఎలక్ట్రాన్స్ అనేది మనం అనుకోండి.
సో న్యూక్లియస్ నుండి ఎలక్ట్రాన్స్ అనేది దూరం వెళ్తున్న కొద్దీ వాటి యొక్క అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. సో న్యూక్లియస్కి ఫస్ట్ ఉన్న ఎనర్జీ షెల్ ఇది కదండి. సో దీని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్కి అట్రాక్టివ్ పవర్ బాగా ఉంటుంది అండ్ సెకండ్ షెల్కి కూడా ఉంటుంది. అలా అవుటర్ మోస్ట్ షెల్కి వచ్చేసరికి మీకు అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా మీకు ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతాయి కదమ్మా. కానీ ఎలక్ట్రాన్స్ అనేవి మీకు ఏమవుతుందంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువ అయిపోయి అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఆటం నుండి బయటకు వచ్చేస్తాయి. అర్థమైంది కదండి. న్యూక్లియస్ని ఎర్త్తో కంపేర్ చేసుకోండి. ఎలక్ట్రాన్స్ అంటే మనం అనుకోండి. సో ఎప్పుడైతే మనకి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ అవుతుందో మనం ఎర్త్ యొక్క అట్రాక్టివ్ పవర్కి ఎర్త్ యొక్క అట్రాక్టివ్ పవర్ మన మీద తగ్గుతుందో అలానే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ కూడా మనకు అక్కడ ఏమవుతుందంటే న్యూక్లియస్ అట్రాక్టివ్ పవర్ ఎలక్ట్రాన్స్ మీద తగ్గుతుంది. కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్కి వచ్చేసరికి అట్రాక్టివ్ పవర్ లేకపోవడం వల్ల ఆటం నుండి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. అందుకే మీకు ప్రోటాన్స్ అనేవి బయటికి రావు. ఓకేనా. ప్రోటాన్స్ అనేవి ఎప్పుడు న్యూక్లియస్ లోపల ఉంటాయి కాబట్టి వాటికి అక్కడ హై మాస్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి అయితే మాస్ అనేది తక్కువగా ఉంటుందండి. ఓకేనమ్మా. సో మీకు ఎలక్ట్రాన్స్ మాత్రమే బయటకు వస్తాయి. అర్థమైంది కదండి. సో ఇది అండి మనకి ఎలక్ట్రాన్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే సో మీకు అవుటర్ మోస్ట్ షెల్ ఉండేటప్పుడు అక్కడ మీకు అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువ అయిపోతుంది కాబట్టి మీకు అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయండి. సో ఇలా మీకు ఎలక్ట్రాన్ యొక్క డిస్కవరీ కోసం మీకు ఎవరు చెప్పారంటే జేజే థామ్సన్ చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్రోటాన్ గురించి అండి. సో ప్రోటాన్ గురించి కూడా సేమ్ థింగ్. ఇందాక మనం చూసాం కదండి. ఆల్రెడీ మనకి ఒక ఎలక్ట్రాన్స్ అనేవి మనకి యానోడ్ వైపు వెళ్ళడం మనం ఆల్రెడీ చూసాం. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్లో కూడా మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ ఇచ్చిన ఎలక్ట్రాన్ తీసుకున్న మనకి అక్కడ అయాన్ ఫామ్ అవుతుంది. ఇనీషియల్గా మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటుంది. మనకి ఇంతకు ముందు కూడా లెసన్స్లో చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్కి ఇచ్చేసింది అనుకున్నా. ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేసేసింది ప్రోటాన్స్కి. అప్పుడు ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గుతున్నాయి అంటే అక్కడ నెగిటివ్లీ ఛార్జ్ అనేది తగ్గుతున్నాయి అంటే పాజిటివ్ అనేది పెరుగుతుంది అన్నట్టే కదా. సో అక్కడ మీకు ఒక అయాన్ ఫామ్ అవుతుంది. అయాన్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే మీకు ఎలక్ట్రాన్స్ తగ్గిపోతున్నాయో పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. అలా కాదు ప్రోటాన్స్ దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రోటాన్ ఏం చేస్తుంది ఎలక్ట్రాన్స్కి చేస్తుంది అనుకుందాం. సో ఇక్కడ మీకు పాజిటివ్ అనేది తగ్గిపోతుంది. పాజిటివ్ అనేది తగ్గిపోతుందంటే నెగిటివ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు కూడా అక్కడ ఒక అయాన్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ అది ఏ అయాన్ అయితే నెగిటివ్ అయాన్ అవుతుంది. ఓకేనా. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి హైడ్రోజన్ పై కూడా మనకి ఏమొస్తుందండి, హైడ్రోజన్ పై ఇక్కడ మనకి పాజిటివ్ వస్తుంది కదండి. ఎందుకంటే ఇక్కడ మనకి హైడ్రోజన్ నుంచి మనకి ఏమవుతుందంటే అక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకి ఇచ్చేస్తుంది కాబట్టి అక్కడ మీకు నెగిటివ్ తగ్గిపోతుంది, పాజిటివ్ పెరుగుతుంది. పాజిటివ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ హైడ్రోజన్ పై మీకు ఏమవుతుందంటే పాజిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ పాజిటివ్ మీకు ఎటువైపు రావాలి, క్యాథోడ్కి నెగిటివ్ ఉంటుందా యానోడ్కి నెగిటివ్ ఉంటుందానికి మనకి క్యాథోడ్ వైపు నెగిటివ్ ఉంటుంది, యానోడ్ వైపు పాజిటివ్ ఉంటుంది. సో మనకి హైడ్రోజన్ పైన మనకి ప్లస్ వస్తుంది అంటే హైడ్రోజన్ పాజిటివ్ అయాన్ మనకి ఫామ్ అయింది. సో పాజిటివ్ అయాన్ ఫామ్ అయింది కాబట్టి మనకి క్యాథోడ్ వైపు రావాలి కదా, అక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది కదా. కానీ ఎందుకు అక్కడ అవ్వట్లేదు అంటే ఇందాకైతే మనకి క్యాథోడ్ చేసింది మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇటువైపు నుండి ఇటువైపు అట్రాక్ట్ కావాలి కానీ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇందాక చూసుకుంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మనకి యానోడ్ వైపు వస్తున్నాయి. ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ అనేది మీకు తక్కువ కాబట్టి అవి మీకు యానోడ్ వరకు ఈజీగా ఫ్లో అవ్వడం మనకి తెలుస్తుంది. కానీ న్యూక్లియస్ లోపల మనకి ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. వాటి యొక్క మాస్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మాస్ ఎక్కువ కాబట్టి అక్కడ మనకి అవి పెనిట్రేట్ అవ్వవు అనమాట. ఓకేనండి. సో అలానే ఇక్కడ మనకి క్యాథోడ్ దగ్గర ఏమున్నాయంటే మనకి హోల్స్ అనేవి ఉన్నాయి చూసారు. వాటిని మనం ఏమంటామంటే పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ అని అంటామండి. క్యాథోడ్ దగ్గర హోల్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఏమంటామంటే పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ అని అంటారండి. ఇక్కడ కూడా మీకు ఏంటంటే క్యాథోడ్కి దగ్గర మీకు అక్కడ ఏ కోటింగ్ ఉంటుందంటే సేమ్ ఇందాకలాగానే జింక్ సల్ఫేట్ కోటింగ్ ఉంటుంది. ఈ జింక్ సల్ఫేట్ కోటింగ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ ఛార్జెస్ అనేవి వస్తే అక్కడ మనకి ఏమవుతుందండి అక్కడ మనకి గ్లో అనేది అవుతుంది. సో సేమ్ ప్రెజర్ సేమ్ పొటెన్షియల్ మనం అప్లై చేస్తామండి. 10,000 volts ఇందాక ఎలా ఇచ్చాము ఇక్కడ కూడా 10,000 volts ఇస్తాము. సో ఇక్కడ కూడా మనకి సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారంటే ఇన్విజిబుల్ రేని అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు మనకి జింక్ సల్ఫేట్ ఇక్కడ కూడా సేమ్ ఇందాకలాగానే జింక్ సల్ఫేట్ అనేది అక్కడ మనకి కోటింగ్ ఉండడం వల్ల గ్లో అవుతుంది. అంటే అక్కడ ఛార్జెస్ అనేవి మనకి అక్కడ ఏమవుతుందండి పెర్ఫోరేటెడ్ క్యాథోడ్ నుండి మనకి జింక్ సల్ఫేట్ వరకు వెళ్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే పాజిటివ్ ఛార్జెస్ వచ్చాయి కదండి, ఇక్కడ మనకి యానోడ్ రేస్ నుండి వస్తున్నాయి. అబ్జర్వ్ చేశారా ఇక్కడ మనకి యారో మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, యానోడ్ రేస్ నుండి వస్తున్నాయి. సో మనకి అక్కడ అవి ఏంటి యానోడ్ అంటే మనకి పాజిటివ్ కాబట్టి అవి ఏ ఛార్జ్ అవుతాయి, పాజిటివ్ ఛార్జ్ అవుతాయి. సో ఇవి మనకి ఏమవుతాయి క్యాథోడ్ వైపు వస్తున్నాయి. క్యాథోడ్ వైపు వచ్చి మనకి ఏమవుతాయి అక్కడ జింక్ సల్ఫేట్ కోటింగ్ ఉండడం వల్ల అక్కడ మనకి గ్లో చేస్తున్నాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏమంటామంటే ఇందాక ఎక్స్పెరిమెంట్ ఏంటి మనకి డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్. అది అండ్ దీన్ని ఏమంటామంటే డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ అంటారు. దీనికి ఇంకో నేమ్ ఏంటంటే ఫస్ట్ నేమ్ ఏంటంటే యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ ఆర్ ఇంకో నేమ్ ఏంటంటే కెనాల్ రే ఎక్స్పెరిమెంట్ అండి. ఇంకొక నేమ్ ఏంటంటే కెనాల్ రే ఎక్స్పెరిమెంట్. ఓకేనా. సో ఇవన్నీ
ఇవన్నీ మనకి ప్రోటాన్స్ గురించి అండి. ప్రోటాన్స్ అంటే మనకి పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇది మనకి డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ గురించి అండి. అండ్ ఆటమ్స్ ఇన్సైడ్ మనకి ఏముంటుందండి, చూడండి ఇదంతా చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఏమంటామంటే డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ని యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ ఆర్ కెనాల్ రే ఎక్స్పెరిమెంట్ అని అంటాము. ఇదంతా సేమ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఆటమ్స్ ఇన్సైడ్ తీసుకుంటే మనకి ఏముంటాయంటే మనకి ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి తెలుసు కదండి. ప్రోటాన్స్ని P+ అంటాము, ఎలక్ట్రాన్స్ని E- అంటాము. సో ప్రోటాన్స్ యొక్క మాస్ ఎంత ఉంటుందంటే మనకి 1.67 × 10⁻⁻27 కిలోగ్రామ్స్. 1.67 × 10⁻⁻27 కిలోగ్రామ్స్ అనేది మనకి ప్రోటాన్స్ యొక్క మాస్ అండి. సో మనకి ఇది ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ కన్నా మనకి ఎన్ని టైమ్స్ ఎక్కువ అంటే 2000 టైమ్స్ ఎక్కువ. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ ఎంత తక్కువ అంటే 2000 టైమ్స్ ప్రోటాన్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా. అండ్ మనకి ఎలక్ట్రాన్స్ డిస్కవర్ చేసిన జేజే థామ్సన్, అండ్ మనకి ప్రోటాన్స్ని అయితే గోల్డ్స్టీన్. ఓకేనమ్మా. సో మనకి ఈ గోల్డ్స్టీన్ అన్న ఆయన ఎవరు అంటే మనకి జేజే థామ్సన్ యొక్క స్టూడెంట్ అండి. అంటే జేజే థామ్సన్ మనకి ఎలక్ట్రాన్స్ డిస్కవర్ చేస్తే ఆయన యొక్క స్టూడెంట్. ఆయన ఏం చేస్తాడు అంటే ఎలక్ట్రాన్స్ ఒకటే ఉంటే చాలదు కదా, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి నేను ఒకటి కనుక్కుంటా అని చెప్పి ఆయన జేజే థామ్సన్ యొక్క స్టూడెంట్ గోల్డ్స్టీన్ అన్న ఆయన ప్రోటాన్ని డిస్కవర్ చేశారు. ఓకేనండి. అండ్ ఎలక్ట్రాన్స్కి ఛార్జ్ ఎంత ఉంటుందంటే -1 ఉంటుంది. అండ్ ప్రోటాన్స్కి ఛార్జెస్ ఎంత ఉంటాయంటే +1 ఉంటుంది. సో ఇంతవరకు ఇదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి థామ్సన్ అటామిక్ మోడల్ చిన్నమ్మ. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ టాపిక్ థామ్సన్స్ అటామిక్ మోడల్. సో థామ్సన్ అటామిక్ మోడల్ అంటే మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అరేంజ్మెంట్స్ గురించి అండి. సో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అరేంజ్మెంట్స్ కోసం అప్పుడు డిస్కషన్ వచ్చింది. సో 1904 అండి. 1904లో మనకి జేజే థామ్సన్ గారు ఏం చెప్పారంటే 1904లో మనకి జేజే థామ్సన్ ఏం చెప్పారంటే ఆయన దగ్గర ఒక మోడల్ ఉందని చెప్పారు. ఆ మోడల్లో మనకి ఆటమ్స్లోనే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎలా అరేంజ్మెంట్స్లో ఉన్నాయని చెప్పారు. ఇందులో మనకి జేజే థామ్సన్ మోడల్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మాస్ అనేది చాలా తక్కువ అండి. ఎంత తక్కువ అంటే ప్రోటాన్స్కి ఉన్న మాస్ ఇంత 1.6 × 10⁻⁻27 కిలోగ్రామ్స్. అంతకన్నా 2000 టైమ్స్ తక్కువ అని చెప్పి మనం ఆల్రెడీ ఇందాకనే తెలుసుకున్నాం కదా. ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ అనేది మీకు నెగ్లిజిబుల్ అండి. అండ్ ఆటమ్స్ యొక్క మాస్ని మనం ఎలా చెప్తామంటే ప్రోటాన్స్తో తయారు చేస్తాం. ఇప్పుడు మనకి ఆటమ్స్లో మనకి ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి మనకి ఆటమ్స్ యొక్క మాస్ని ఎవరు తయారు చేస్తారంటే ప్రోటాన్స్ తయారు చేస్తారండి. అండ్ ఆటమ్స్లోని మనకి ప్రోటాన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయమ్మా. ఆటంలోని మనకి ఏమంటుంది చెప్తున్నాను, ఆటంలో మనకి ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ అనేది నెగ్లిజిబుల్. సో ఆటం యొక్క మాస్ని ఎవరు మనకి రీసెర్చ్ చేస్తారంటే ఎవరు తయారు చేస్తారంటే ప్రోటాన్స్ తయారు చేస్తారు. సో ఆటం లోపల మీకు ప్రోటాన్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటారని జేజే థామ్సన్ చెప్పారంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయని చెప్పారు. అండ్ అయితే మనకి ఎలక్ట్రాన్స్ గురించి ఏంటి అని అడిగితే ప్రోటాన్స్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అని చెప్పారు. సో ఎలక్ట్రాన్స్ గురించి మ్యాటర్ ఏంటి అంటే ఆటంలో మీకు ప్రోటాన్స్ మిడిల్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయని చెప్పారండి. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మనకి ప్రోటాన్స్ అండి, ప్రోటాన్స్ మధ్యలో మనకి ఏమంటే ఎలక్ట్రాన్స్ వచ్చి సెటిల్ అయి ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అర్థమైందండి. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం వాటర్ మిలన్ మనందరికీ తెలిసిందే, ఇది మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు దీని గురించి ఇంతకుముందే మీరు. సో వాటర్ మిలన్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటర్ మిలన్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ పల్ప్ అనేది ఉంది కదమ్మా, దాన్ని ప్రోటాన్స్ అనుకోండి. ఓకేనా. ఈ రెడ్ కలర్ పల్ప్ ఉంది కదమ్మా, అది మీకు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని మనం ప్రోటాన్గా అనుకుంటే. అండ్ మధ్యలో మీకు సీడ్స్ అనేవి కనిపిస్తాయి కనిపిస్తూ మీకు ఆ పల్ప్ మధ్యలో మీకు సీడ్స్ అనేవి మీకు అక్కడ ఫిక్స్ చేస్తున్నాయి, వాటిని ఏమన్నామంటే ఎలక్ట్రాన్స్ అండి. ఓకేనా. సో ఇది మనకి జేజే థామ్సన్ గారు ఇచ్చిన అటామిక్ స్ట్రక్చర్ అనమాట. సో మీకు యూనిఫామ్గా ప్రోటాన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి మిడిల్లో ఉంటాయని చెప్పి ఆయన జస్ట్ లైక్ అంటే వాటర్ మిలన్తో కంపారిజన్ చేసి చెప్పారు. ఓకేనండి. అండ్ ఇంకా దీన్ని ఇంకోలా కూడా చెప్పారండి ఆయన, ప్లమ్ పడింగ్. చూడండి ఇక్కడ రాసిన చూసారు ఇక్కడ మీకు ప్లమ్ పడింగ్ మోడల్ అని చెప్పి ఈ మోడల్ అంటారు. వాటర్ మిలన్తో అయినా చెప్పారు ఆయన, ప్లమ్ పడింగ్తో కూడా తీసుకున్న. ప్లమ్ పడింగ్ అంటే ఏంటంటే అదొక ఫేమస్ స్వీట్ అండి ఇంగ్లాండ్లోని. అది లైక్ ఎలా అంటే ఒక కేక్లా ఉంటుందన్నమాట. సో అందులో ఏంటంటే ఒక స్పాంజ్ అనేది ఉంటుంది, ఆ స్పాంజ్ అనేది అక్కడ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో అది లైక్ ప్రోటాన్ అనమాట. అండ్ ఆ ప్లమ్ అనేది స్పాంజ్ మధ్యలో ఉంటుంది, అది ఎలక్ట్రాన్స్లా అని చెప్పి జస్ట్ దాన్ని ఒక ఎగ్జాంపుల్గా కూడా తీసుకొని చెప్పారు అక్కడ. సో ఇది అండి ఆయన అటామిక్ మోడల్ గురించి. కానీ ఇది రిజెక్ట్ చేశారు. దాంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎంబెడెడ్ అవుతాయంటే మధ్యలో ప్రోటాన్స్ మధ్యలో ఉంటాయని చెప్పారు. కానీ ఎలక్ట్రాన్స్ స్టేబులా, లేదంటే అవి తిరుగుతూ ఉంటాయా, లేదంటే ర్యాండమ్లీ అరేంజ్ అయి ఉంటాయి, ఇలాంటివేమీ ఆయన చెప్పలేదు. ఎలక్ట్రాన్స్ అక్కడ ఉంటాయని చెప్పారు కానీ వాటి యొక్క పోర్షన్ గురించి ఏం చెప్పలేదు. కాబట్టి ఇది రిజెక్ట్ చేశారండి. సో నెక్స్ట్ ఎవరు వచ్చారంటే మనకి రూదర్ఫర్డ్ వచ్చారు. ఇదంతా మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఇదంతా నేను ఆల్రెడీ చెప్పేశాను. సో నెక్స్ట్ ఏంటంటే రూదర్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఇది మీకు నేను రేపు క్లాస్లో చెప్తాను. సో స్క్రీన్ షాట్ తీసుకోండి థామ్సన్ గురించి ఇంతవరకు.
సో నెక్స్ట్ రూదర్ పార్ట్ కోసం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో అలా టేక్ కేర్.